కాక్రోచ్ జనతా పార్టీ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మొన్న ఢిల్లీలో, తర్వాత పూణేలో, ఇప్పుడు హైదరాబాద్లో 14th రోజు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది. ఒకసారి కనుక్కుందాం, రేపు ఏం చేస్తున్నారు, అసలు ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారో కనుక్కుందాం. మనతో పాటు బిలాల్ భాయ్ ఉన్నాడు, పర్యావరణవేత్త. తాను మూసీ మీద చాలా రోజుల నుంచి పనిచేస్తున్న వ్యక్తి. హలో అన్న, ఎట్లా తీసుకుపోతున్నారు ముందుకి ఇప్పుడు? ఈ కాక్రోచ్ జనతా పార్టీ అయితే సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ స్థాయికి అయితే వచ్చారు, చాలా మంచి పని జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో మార్పు రావాలంటే యూత్ ఒక కలిసి వచ్చి ఒక పార్టీ పెడితే చాలా సంతోషం పడుతున్నాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ యొక్క పొలిటికల్ ప్రెషర్ గ్రూప్గా పార్టీ ఉంది. అంటే పొలిటికల్ పార్టీ కాదు, ప్రెషర్ గ్రూప్ పార్టీ ఉంది. అంటే ఈ పొలిటికల్ పార్టీ లేకుండా ప్రెషర్ గ్రూప్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే దేశంలో రకరకాలుగా ఇష్యూస్ ఉంది. పేపర్ లీక్ నుంచి ఇంటికి సంబంధించిన ఇష్యూ, దాని తర్వాత హాస్పిటల్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంది. ఏ పొలిటికల్ పార్టీస్ పట్టించుకోరు. అంటే మేము ఒక ఆశగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అయితే పెట్టారు, దాని మీద ఆశగా మేము పడి దీనికి మద్దతుగా మేము వచ్చాం. అంటే ఖచ్చితంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక పవర్ లేకుంటే కూడా ఏదైతే అన్యాయం జరుగుతుంది బీద ప్రజలకి కానీ, స్టూడెంట్స్కి కానీ, హాస్పిటల్స్ మీద కానీ, బస్తీస్ మీద కానీ, బాంబేలో ఇంత పెద్ద డిమాలిషన్ జరిగింది, హైదరాబాద్లో కూడా డిమాలిషన్ జరుగుతుంది. అంటే ఈ పర్యావరణం మీద కూడా చాలా నష్టం జరుగుతుంది. దీని మీద మాట్లాడడానికి కాక్రోచ్ జనతా పార్టీ అయితే స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చారు. దానికి మేము సపోర్ట్గా ఉంటాం. ఇప్పుడు 14వ తారీఖుకి 9 గంటలకి చాలా ప్రజలు, చాలా సంఘాలు, నాన్ పొలిటికల్ మనుషులు అంటే చాలా మంది దాదాపు అక్కడ వచ్చే అవకాశం ఉంది. దానికి మేము చాలా మంచిగా సక్సెస్ఫుల్ చేద్దామని అనుకుంటున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ మొన్న ఢిల్లీలో జరిగింది, పూణేలో జరిగింది, 14th రోజు హైదరాబాద్కి రాబోతుంది. హైదరాబాద్లో కూడా యువత అందరూ కలిసి ఖచ్చితంగా మా నీట్ పేపర్ లీక్ అయింది, మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి ముందుకు రాబోతున్నారు. అసలు ఆ రోజు ఏం జరగబోతుంది, ఎంతమంది వస్తున్నారు, మనం రుచిత్ని అనుకుందాము. రుచిత్, ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు, ఏం చేయబోతున్నారు 14th రోజు? అది గ్యాదరింగా, ప్రొటెస్టా? 14th రోజు జరగబోయేది ఒక గ్యాదరింగ్. అంటే ఎవరినైతే కాక్రోచెస్ అని అన్నారో, ఎవరి పరీక్ష పేపర్ అయితే లీక్ అయిందో, ఎవరి పరీక్ష వెబ్సైట్ అయితే హ్యాక్ అయిందో, ఆ విద్యార్థుల గురించి పనిచేసే విద్యార్థి సంఘాలు, మరియు ఎవరైతే ఆలోచన పరులు ఉన్నారో, థింకర్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే నిజంగానే ప్రజల హక్కుల గురించి మనం పనిచేయాలని ప్రశ్నిస్తూ ఉంటారో వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరికైతే స్పృహ ఉందో, సామాజిక స్పృహ ఉందో, వాళ్ళందరినీ గ్యాదర్ చేసే ఈ ప్రోగ్రామే 14th రోజు జరగబోతుంది. ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు? నీట్ పేపర్ లీకేజ్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నీట్ పేపర్ లీకేజ్ని ఖచ్చితంగా చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే మన విద్యా వ్యవస్థల ఫెయిల్యూర్ గురించి మనము ఏదైతే పరిస్థితి ఉందో దాన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఈరోజు మోదీ వచ్చి చేయడమే కాదు, గతంలో చాలా పేపర్లు లీక్ అయినాయి, వాటన్నిటి మీద కూడా అకౌంటబిలిటీ డిమాండ్ చేస్తున్న ఉద్యమమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న నిరసన. ఓకే, మొన్న జంతర్ మంతర్లో జరిగినట్టు హైదరాబాద్లో కూడా జనాలు వస్తారు అనుకుంటున్నారా? ఎట్లా మీకు స్పందన ఎట్లుంది? మీరు ఎప్పుడైతే జనాలకు చెప్పిన తర్వాత మీ స్పందన ఎట్లుంది? నిరసనలు మేము చేయడానికి, ఎప్పుడైనా మేము నిరసన చేస్తే, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు ఎప్పుడైనా నిరసన చేస్తే, దాని ఉద్దేశము ఒక సమస్య గురించి వాళ్ళు నిరసిస్తున్నారు అని నిల్చొని చెప్పడం. సంఖ్యలు, ఎంతమంది వస్తారు, ఎవరు వస్తారు, ఇది కాదు మ్యాటర్. వాళ్ళు ఆ నినాదం పట్టుకొని ఆ అంశం గురించి ఎంత దృఢంగా నిల్చుంటున్నారు అనే విషయమే జనరల్గా నిరసనలు మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా నిరసనల సిగ్నిఫికెన్స్ హోల్డ్ అయ్యేది ఏంటి అంటే ద ఇష్యూ దే స్టాండ్ ఫర్ అనేది, ఎంత ఫర్మ్గా వాళ్ళు స్టాండ్ చేస్తారు, ఏం డిమాండ్లను పెడుతున్నారు అనే విషయం మీదనే ఉంటుంది. సో అదే మాకు నెంబర్స్ మ్యాటర్ కాదు, ఖచ్చితంగా వీ హోప్ దట్ పీపుల్ షో అప్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువత షో అప్ అవుతారు, అంటే వస్తారు ఇక్కడికి అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. భారీ సంఖ్యలో మాకు సపోర్ట్ కూడా వస్తుంది. ఎవరు వస్తున్నారు ఆ రోజు స్పెషల్? సోనం వాంగ్చుక్, ఎవరైతే లదాఖ్లో అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి స్టేట్హుడ్ గురించి ఉద్యమం చేస్తున్నారో సోనం వాంగ్చుక్ గారు వస్తున్నారు. మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు మరియు ఎక్స్పర్ట్స్ కూడా రాబోతున్నారు.
దీన్ని చూస్తే ఎట్లుందంటే రుచిత్ మాట్లాడింది చూస్తే చాలామంది యువత వచ్చేటట్టు ఉన్నారు. ఎందుకంటే మనం ఢిల్లీలో చూసినాం, పుణేలో చూసినాం, ఈరోజు ఇంకా కొన్ని ప్లేసెస్లో జరుగుతుంది, బెంగళూరులో నెక్స్ట్ జరగబోతుంది. చూస్తున్నాం అసలు కాంగ్రెస్ జనతా పార్టీ ఎంత హ్యూజ్గా పోతుంది. అసలు దానికి ఒక డిమాండ్ ఉంది, దానికి ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండాను పట్టుకొని నీట్ పేపర్ లీకేజ్ అనే ఎజెండా పట్టుకొని ఖచ్చితంగా ఆయన రిజైన్ చేయాలి అని చెప్పి ముందుకు వచ్చి వీళ్ళు అడుగుతున్నది ఏదైతే ఉందో అది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎవరైతే వస్తారో జెండాలు కానీ వాళ్ళకు సంబంధించిన పర్సనల్ కానీ ఏవి పెట్టుకొని రావద్దు. జస్ట్ మీరు ఒక యువతలాగా రండి. నీట్ పేపర్ లీకేజ్ కోసం మనం అందరం ఖచ్చితంగా పోరాటం చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. విజయ్, ఎట్లా జరగబోతుంది? సండే రోజు ఎంతమంది రాబోతున్నారని మీరు అనుకుంటున్నారు? సండే మేము ఒక పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాము. ఇది ప్రొటెస్ట్ కాదు, ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. పోలీసులకు మేము చెప్పింది కూడా 300 మందికి దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మాకు ఇంతమంది వస్తున్నారు అంతమంది వస్తున్నారు అని ఎటువంటి అందాజు లేదు మాకు. మేము ఓపెన్ పబ్లిక్ కాల్ ఇచ్చినాం. మేము అందరి స్టూడెంట్ యూనియన్లకు కానివ్వండి, వేరే మన ఎన్వైర్న్మెంట్ యాక్టివిస్టులకు కానివ్వండి, వేరే వేరే సంఘాలకు కానీ అందరికీ పిలుపునిస్తున్నాం. ఇది అందరి ఉద్యమం. ఇక్కడ మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. 24 లక్షల మంది నీట్ విద్యార్థులతో ఆడుకోవడం జరిగింది. వాళ్ళ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా నాది తప్పు నాది బాధ్యత అని ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయలే. కాబట్టి మేము అడుగుతుంది ముందు ఆయన రిజైన్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ని ఎట్లా రిఫార్మ్ చేసుకోవాలో మాట్లాడతాం. అసలు అకౌంటబిలిటీనే లేకుండా పోయింది కదా. ఒకరు తప్పు చేస్తే ఆ తప్పు పక్కన పెట్టి మా ప్రధానమంత్రి 4400 రోజులు కుర్చీలో కూర్చున్నాడని ఆర్తి పడుతున్నారు దేవుళ్ళ ముందర. అయ్యా మీ బాధ్యత 24 లక్షల మంది చదువుకొని ఎగ్జామ్ రాస్తుంటే ఆ పేపర్ లీక్ కావద్దు, అది మీ బాధ్యత. అది పక్కన పెట్టి ఆరతి పడుతున్నారే. మీ ఎవరి పట్ల ఉంది మీ అలిజెన్స్ ఎవరి పట్ల ఉంది? కాబట్టి మేము అది బీజేపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఇంక ఏ పార్టీ వాళ్ళు అయినా కానివ్వండి, మీ జెండా మీ ఇంట్లో పెట్టి కేవలం తిరంగా మన జాతీయ జెండా పట్టుకొని ఒక రోజా పువ్వు ఒక కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఆ రోజు శాంతియుతంగా అక్కడ కలుసుకుందాం. దేశం కోసం మనం మన నినాదాలు వినిపిద్దాం. పుణేలో కొంచెం సక్సెస్ అవ్వలేదు, ఢిల్లీలో అయినంత పెద్ద సక్సెస్ అవ్వలేదు అని మాటలు వినిపిస్తున్నాయి. దాని మీద మీ ఉద్దేశం? అది కంప్లీట్లీ ఫాల్స్ అండి. ఎన్నో పైసలు పెట్టి బస్సులు పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి ఇన్ని పెట్టి చేస్తే కానీ మీరు చూస్తున్నారు ఎన్నో పెద్ద పెద్ద మీటింగ్ల దగ్గర కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అట్లాంటిది ఒక మీమ్గా మొదలైన పార్టీ ఇదేదో పెద్ద ఫండింగ్తో గిండింగ్తో అంటున్నారు కానీ ఏం లేదు. ఒక మీమ్గా మీరు కీడు పురుగులు మీరు నాశనం చేస్తున్నారు ఈ దేశాన్ని అని ఒక కమెంట్ రాగానే లేదు మేము దేశం కోసం పనిచేస్తున్నాం, మీరు పనిచేసేటోళ్ళని కీడ పురుగులు అంటే కానీ మేము కీడ పురుగులమే అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టడం జరిగింది. ఒక 2-3 వారాల్లోనే 22 మిలియన్ ఫాలోవర్లు. ఎన్నో పొలిటికల్ పార్టీస్కి 30-40 ఏళ్ల నుంచి సంధి పనిచేస్తున్నా కూడా వాళ్ళకి 6-7 మిలియన్ దాటలే. అట్లాంటిది ఆన్లైన్లో ఒక మాట చెప్పంగానే జంతర్ మంతర్లో సుమారు 3000 మంది వచ్చినారు. నిన్న జరిగిన దాంట్లో 4 నుంచి 5,000 మంది వచ్చినారు అని చెప్తున్నారు. జనాలు అయితే ఉన్నారు 100%. సో హైదరాబాద్లో మేము కోరుకుంటుంది ఏంటంటే ఇది ఒక తెలంగాణ అనేది ఒక ఉద్యమ నేపథ్యంలో పుట్టిన రాష్ట్రం కాబట్టి ఇంకా ఆ ఉద్యమ స్ఫూర్తి మనలోనే ఉంది. కాబట్టి మనం రాజకీయాలకు అతీతంగా మన వేరే అలిజెన్స్లకి ఐడియాలజీకి అతీతంగా కేవలం విద్యార్థుల కోసం మనం తరలి రావాలి అని మేము కోరుతున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ ఒక చిన్న మీమ్ లెక్క స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక హ్యూజ్ జెన్జీ లేరు, ముసలోళ్ళు లేరు, ఎవ్వరు లేరు, అందరూ కలిసి మేమున్నాము అని చెప్పి ముందుకు వస్తున్నారు. నీట్ పేపర్ ఎట్లా లీక్ అవుతుంది, లీక్ అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడం ఏంది, ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలి అని చెప్పి రోడ్ల మీదకి ఎక్కిండ్రు. ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలని చెప్పి రోడ్ల మీదకి ఎక్కిండ్రు. మొన్న ఢిల్లీలో జరిగింది, తర్వాత పూణేలో జరిగింది, 14th రోజు హైదరాబాద్లో జరగబోతుంది. దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ఒకసారి అన్సర్తో మాట్లాడదాం. ఏమని చెప్తారో అంటే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది వస్తారో ఈ విషయాలన్నీ కనుక్కుందాం. నమస్తే అన్సర్. నమస్కారం అండి. ఎట్లా ఉండబోతుంది 14th రోజు? మీరు ఏం చేయబోతున్నారు? ఢిల్లీ లాగా జరుగుతుంది అనుకుంటున్నారా ఇక్కడ? అవును, ఢిల్లీలాగా జరుగుతుంది, పూణేలాగా జరుగుతుంది, వాళ్ళ లక్నోలో కూడా జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ప్రజల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఆ రోజు కనిపిస్తుంది హైదరాబాద్ యువతలో. మనం ఎందుకంటే ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీట్ పేపర్ లీకేజ్ అయింది. గత నెల మేలో కండక్ట్ చేసిన నీట్ పేపర్ లీకేజ్ అయింది. అంటే ఒక్కసారి లీకేజ్ అయితే ఏమని అనుకోవచ్చు, పదే లీకేజ్ అవుతుందంటే ఏదో లోపం ఉంది. ఆ లోపంకి కారణమైన ప్రతి వ్యవస్థలో హెడ్గా ఉన్న ఎవరు, ఆ వ్యవస్థను నడిపించే కమిషనర్లు ఎవరు, ఆ వ్యవస్థను నడిపించే రీప్రజెంటేటివ్స్ ఎవరు? ఖచ్చితంగా మినిస్ట్రీ ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు 2024లో జరిగింది ఎలక్షన్స్, అంటే అప్పుడు ఎలక్షన్ మూమెంట్ అది. తర్వాత మళ్ళీ రీసెంట్గా జరిగింది. ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉండి మినిస్ట్రీని రన్ చేసే ఆయన వ్యక్తి కూడా ఇప్పుడు ఆయన మోరల్గా దిగిపోతే మంచిది. లేదంటే ప్రజలు ఇంకా ప్రశ్నిస్తారు, మళ్ళీ అది మీ వరకే వస్తుంది, మీ ఫేమ్కే నష్టం అది. ఎందుకంటే
ప్రజలు ఇంకెన్నాళ్ళని ఆక్రోశాన్ని దాచిపెట్టుకొని ఉండాలి. CJP అని ఒక పార్టీ, ఇది ఒక పార్టీ కాదు, ఒక పొలిటికల్ మూవ్మెంట్ అని మనం చెప్తున్నాము. రేపు ఎల్లుండి అంటే 14వ తారీఖు ఇక్కడ వచ్చే గ్యాదరింగ్ కూడా ప్రొటెస్ట్ లాగా రాదు. మనం వచ్చి డిస్టర్బ్ బొమ్మలు తగలబెట్టాము, నిరసనలు చేయము, దీక్షలు చేయము. గ్యాదరింగ్ లాగా వస్తాము. ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎలా జరగాలి, వ్యవస్థలు ఎలా పనిచేయాలి, దీనికి మూల కారణమైన మినిస్ట్రీ. ఒక్కసారి మినిస్ట్రీ రిజైన్ చేస్తే ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది దేశంలో అని మనం నమ్ముతున్నాం. మినిస్టర్ రిజైన్ చేసే వరకు మన పోరాటం ఉంటుంది. ఇప్పుడు నీట్ పేపర్ కోసం లీక్ అవ్వడం వల్ల 5గురు చనిపోయారు. దాని మీద మీ స్పందన ఏంది? ఇంకో విషయం చెప్తాను చూడండి, యాజ్ ఏ ఫెలో స్టూడెంట్గా చెప్తున్నాను. సూసైడ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. మనము ఎలా సాధించాలన్నా సాధించుకోవచ్చు. పైగా అది చాలా బాధాకరమైన విషయము. సుమారు 6గురు పైగా చనిపోయారు విద్యార్థులు. ఒకసారి ఆలోచించాలి విద్యార్థులు, మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకున్నా కానీ ఒకసారి ఆలోచించాలి. ఇంకోసారి ఇలాంటి లీకేజ్ జరుగుతుందంటే మనం ముందుండి ఆపేలాగా ఉండాలి. మనం సూసైడ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అని చెప్తున్నాం మనము. ఇప్పుడు చాలామంది విద్యార్థులు అదే కోపంగా, అంటే ఇది చాలా డిప్రెస్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. 2-3-4 ఏళ్ళ నుంచి చదువుతూ ఉంటారు సేమ్ పేపర్ కోసం. బైపీసీ స్ట్రీమ్ తీసుకొని నీట్ కోసం స్పెషల్ లక్షలు తగలబెట్టుకొని ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి 14 గంటలు 16 గంటలు చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. రోజు వీకెండ్లో టెస్టులు రాసే వాళ్ళు ఉంటారు. చాలా మెంటల్ ప్రెషర్కి గురయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒకేసారి పేపర్ లీకేజ్ అయిందంటే చాలా స్ట్రెస్లోకి వెళ్తారు, ట్రామాలోకి కూడా వెళ్తారు. సో అలాంటప్పుడు విద్యార్థులు వాళ్ళ ఆగ్రహాన్ని ఒక చోట క్యాపిటలైజ్ చేయడం కోసం, ఒక చోట ఫుల్ఫిల్ చేయడం కోసం, ఒక చోట స్టేజింగ్ చేయడం కోసము CJP వచ్చింది. CJP పిలుపునిచ్చింది. అదే మనం చెప్తున్నాము, విద్యార్థులారా, సుమారు ఈ దేశంలో చాలామంది 24 లక్షల వరకు నీట్ పేపర్ ఇస్తారు కూడా. మనము ధైర్యంగా ముక్కిసూటిగా ఒక స్టాండ్ మీద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం, వ్యవస్థలకి వ్యతిరేకంగా పోరాడదాం. అంటే వ్యతిరేకం అంటే బూజు పట్టిన వ్యవస్థను మనం కడిగేద్దాం, తుడిచేద్దాం, ఒక నవ నిర్మాణాన్ని మనం చేసుకుందాం. ఎందుకంటే ఒక్కసారి ఆయన రిజైన్ చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుందని మనం భావిస్తున్నాము. కాబట్టి మనం ఈ డిమాండ్తో ముందుకు వస్తున్నాము. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి తప్పిదాలు జరగాలనే ఆలోచన పుట్టినా వాడికి వెన్నులో వణుకు పుట్టాలంటే మనం ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి. 6 ఏళ్ల పోరగాడు కూడా మొన్న ప్లకార్డ్ పెట్టుకున్నాడు, నేను నా భవిష్యత్ ఎగ్జామ్ కోసం నేను ఇప్పుడు పోరాడుతున్నా, నా భవిష్యత్ ఎగ్జామినేషన్ సిస్టమ్ని కరెక్ట్ చేయడానికి నేను ఇప్పుడు వచ్చాను ఈ ప్రొటెస్ట్ అనేసి మొన్న జరిగిన ప్రొటెస్ట్లో చూపించాడు. అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయి దేశంలో. సో విద్యార్థులారా, ఈ హైదరాబాద్లో, ఈ తెలంగాణలో జరిగే ఈ ప్రొటెస్ట్కి మీరు ఖచ్చితంగా తరలి రాండి. మనము దగ్గరుండి మనందరం చేయగలిపితేనే ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావచ్చు. ఒక నిజమైన కాజ్ కోసం, ఒక బ్యూటిఫుల్ థింగ్ కోసం మనము పోరాడొచ్చని మనం చెప్తున్నాం. అసలు ఏం జరగబోతుంది? సండే రోజు ఎంతమంది వస్తున్నారు అనుకుంటున్నారు? ప్రిపరేషన్స్ ఎట్లున్నాయి? ప్రిపరేషన్ ఇందిరా పార్క్ దగ్గర అవుతున్నాయి. ఎంతమంది వస్తారో కౌంట్ ఏం లేదు. తెలంగాణలో ఉన్న యువత అందరు రావాలి. ఇంకోటి నీట్ పేపర్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు రావాలి. ఎగ్జామ్స్ రాపించిన పేరెంట్స్, ఇంకా రాయబోతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సంఖ్యాభావం తెలపాలని కోరుకుంటున్నాం. ఇది కేవలం ఏదో పొలిటికల్ పార్టీ నుండి ఏదో సంఘం నుంచి వచ్చినది. అందరు ఇండిపెండెంట్గా మనం వాయిస్ ఆఫ్ తెలంగాణ నుంచి ఎంతమంది సంఖ్యాభావం తెలుపుతున్నాం. ఒక భారత పౌరులుగా ఇట్లాంటి తప్పిదాలు జరిగినప్పుడు ప్రశ్నించే గొంతు కూడా ముందుకు రావాలని మేము అనుకుంటున్నాం. 14th జూన్ మార్నింగ్ 9:45కి మీటింగ్, అక్కడ గ్యాదరింగ్ జరుగుతుంది. 10కి స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ప్రజలు, ఇక్కడ ఉండే యువత, హైదరాబాద్ పీపుల్ అందరూ వచ్చి వాళ్ళ సంఖ్యాభావం తెలపాలని కోరుకుంటున్నాం. ఎట్లా జరగబోతుంది? 14th రోజు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? భారీ ఎత్తున వస్తారని అనుకుంటాం. నేనైతే 100 మందిని తీసుకొస్తాను. నేను నా తరపున కాక్రోజ్ జనతా పార్టీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ అనే కాన్సెప్ట్తో వస్తున్నాం. నీట్ పేపర్ లీక్ అవుతుంది ప్రతి సంవత్సరం. 2021 లీక్డ్, 2024 లీక్డ్, 2026 లీక్డ్. ఇలా జరగబోతే విద్యార్థులకు కష్టపడి డాక్టర్లు అవుతారని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురుస్తుంటారు. విద్యార్థులు 5 ప్రాణాలు తెచ్చిస్తారా చెప్పండి? నీట్ పేపర్ మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నా అంటున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్, అంతే. మా కాక్రోజ్ జనతా పార్టీ ఇంకా పార్టీలో చేరలేదు, పార్టీ రిజిస్ట్రేషన్ కాలేదు. మేము మా తెలంగాణకి వెల్కమ్ చెప్తున్నాం. అభిజిత్ దీపిక గారికి, సోనం వాంగ్చుక్ గారికి వెల్కమ్ చెప్పబోతున్నాం.